గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనము సమయం గురించి నేర్చుకుందాం. సమయం అనగా టైం. మనం ఇంతకన్నా ముందు వీడియోలో చూసాం కదా. సోనా కూడా మీలానే ప్రతిరోజు చాలా పనులు చేస్తుంది. ఒక్కో సమయంలో ఒక్కో పనిని చేస్తుంది. సోనా పగటిపూట హోంవర్క్ చేస్తుంది, తన స్నేహితులతో ఆడుకుంటుంది, ఇంకా తనకిష్టమైన కార్టూన్ని కూడా చూస్తుంది, మరియు రాత్రిపూట పడుకుంటుంది కదా. అయితే మరి పగలు రాత్రులనగా ఏంటో చూద్దామా? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. తూర్పున ఉదయించినప్పుడు ఆకాశము పసుపు రంగులో కనబడుతుంది. అలా సూర్యుడు పైకి వచ్చిన కొద్దీ సూర్యుడి వెలుగుతో పాటు ఎండ కూడా ఎక్కువవుతూ వస్తుంది. దాన్ని మనం ఏమంటాము? పగటిపూట అంటాము. తర్వాత సూర్యుడు మెల్లమెల్లగా పశ్చిమ వైపు వచ్చేసి చివరిగా అస్తమిస్తాడు. అంటే సూర్యుడు పడమర వైపు అస్తమిస్తాడు. అప్పుడు మనం దాన్ని ఏమంటాము? సాయంత్రపు పూట అని అంటాము. ఉదయం నుండి సాయంత్రం వరకు మధ్యలో ఉండే సమయాన్ని ఏమంటాము మనము? పగటిపూట అంటాము. సూర్యుడు అస్తమించాక మొత్తం చీకటిగా ఉంటుంది. ఇక మనకేమీ కనపడదు. దాన్ని మనం ఏమంటాము? రాత్రిపూట అంటాము. అంటే సూర్యుడు అస్తమించినప్పటి నుండి సూర్యుడు ఉదయించే వరకు ఆ సమయాన్ని మనము రాత్రిపూట అని అంటాము. అప్పుడు మనకి ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు మరియు చంద్రుడు కనిపిస్తాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలి? పడుకోవాలి కదా. రోజంతా ఆడుకున్న తర్వాత రాత్రి అది పడుకునే సమయం. ఇప్పుడు మనము సోనా రోజంతా ఏం చేస్తుందో చూద్దామా మరి? ఇక్కడ చూడండి. సోనా స్కూల్కి వెళ్తుంది మీలాగానే. తరువాత తనకిష్టమైన డ్రాయింగ్ని ఇంకేం చేస్తుంది? తను స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్ చేసుకుంటుంది మరియు పిల్లలతో కూడా ఆడుకుంటుంది. ఆ తర్వాత రాత్రి భోజనం చేసేసి పడుకుంటుంది. అయితే ఒక రోజు అంటే పగలు మరియు రాత్రి కలిపి ఒక రోజు అవుతుంది. ఒక రోజులో ఎన్ని గంటలుంటాయి? 24 గంటలుంటాయి. కానీ కొంతమంది పిల్లలు అంటూనే ఉంటారు, మాకు టైమే దొరకట్లేదు అని. మనం మన పనులని వాటి సమయాల్లో చేస్తే మనకి చాలా టైం మిగులుతుంది. మరి మనకి సమయం ఎలా తెలుస్తుంది? దానికి మనకు గడియారం కావాలి. ఇప్పుడు మనము గడియారంలో సమయాన్ని ఎలా చూస్తారో తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు నేను మీకు ఒక చిక్కు ప్రశ్న అడుగుతాను. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. 2 చేతులున్నాయి, ఒక మోహం కూడా ఉంది, కానీ కాళ్ళు లేవు మరియు భుజాలు లేవు. అయితే ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. గడియారము. అయితే ఈ గడియారపు ఉపయోగమేంటో చెప్పండి. ఇది మనకు సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మీరనుకోవచ్చు, మనము ఆకాశంలో చూసి పగలు రాత్రి చెప్పగలం కదా, మరి గడియారం ఎందుకు అని. గడియారం లేకపోతే మీరు మీ పనులని సమయానికి చేయలేరు, బడికి సరియైన సమయంలో వెళ్ళలేరు, మరియు ఎప్పుడు తినాలి, ఎప్పుడు హోంవర్క్ చేయాలి, ఇవన్నీ వాటి వాటి సమయాల్లో చేయాలంటే మనకి గడియారం కావాలి. ఇప్పుడు మరి ఆ గడియారంలో సమయాన్ని ఎలా చూస్తామో నేర్చుకుందామా? ఇక్కడ చూడండి. మనము మొదలు గడియారం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇక్కడ ఈ గడియారంలో 2 చేతులున్నాయి మరియు ఒక మొహం ఉంది. అనగా ఎక్కడైతే మనము గడియారపు సమయాన్ని రాయడానికి అంకెలను రాస్తామో, అర్థమైందా?
ఇప్పుడు మీరు అడగవచ్చు, మరి ఇక్కడ ఏ అంకెలు రాస్తాము అని. దీన్ని మనము 12 సమాన భాగాలుగా విభజించి 1 నుండి 12 వరకు అంకెలను రాస్తాము. మరి ఇప్పుడు మీరు అడగవచ్చు, ఎందుకు 12, 11 కానీ 13 కానీ ఎందుకు కాకూడదు అని. అప్పుడు మనకి ఒక్కరోజుకి 24 గంటలు. అయితే మనకు సులువుగా ఉండడానికి మనం 24ని 2 సమాన భాగాలుగా చేశాము. 12, 12 అనగా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అని. ఇప్పుడు మనము గడియారంలో 12 సమాన భాగాలు చెయ్యాలి. మరియు ఈ 2 చేతులున్నాయే, ఇవి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అయితే ముందుకు తిరుగుతూ ఉంటుంది, వెనక్కి కాదు. కొంచెం తికమకగా ఉందా? ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలని చూద్దాం. ఇక్కడ మీకు 2 చేతులు కనిపిస్తున్నాయి కదా. ఇవి మన చేతుల్లాగా సమానంగా లేవు. ఒకటి చిన్నదిగా ఉంది, ఒకటి పెద్దదిగా ఉంది. అయితే చిన్న చేయి గంటలను సూచిస్తుంది మరియు పెద్ద చేయి నిమిషాలను సూచిస్తుంది. ఇప్పుడు మనము సమయాన్ని ఎలా చూడాలో చూద్దాం. ఇక్కడ చూడండి, పెద్ద చేయి 12 పైన ఉంది మరియు చిన్నది 7 పైన ఉంది. అనగా ఇప్పుడు ఎంత అవుతున్నట్టు? 7 గంటలవుతుంది. అయితే పెద్ద చేయి అంటే నిమిషపు చేయి 12 పైన ఉన్నప్పుడు మరియు గంటల చేయి అనగా చిన్నది ఏ అంకెపైనైతే ఉంటుందో అప్పుడు అంత సమయం అవుతున్నట్టు. ఇప్పుడు మనకి అది చిన్నది 7 పైన ఉంది కాబట్టి 7 గంటలు అవుతుంది. ఇక్కడ చూడండి, సోనా ఏం చేస్తుంది? సోనా రాత్రి భోజనం చేస్తుంది. అయితే మీకు ఎలా తెలుస్తుంది ఇది రాత్రి 7 గంటలా లేక పొద్దున 7 గంటలా? సోనా ఒకవేళ బయట చూసినప్పుడు చీకటిగా ఉంటే అది రాత్రి 7 గంటలు అనగా రాత్రి భోజనపు టైము. అదే బయట చూసినప్పుడు సూర్యుడు ఉదయించి ఉన్నాడనుకోండి, అప్పుడు అది పొద్దున 7 గంటలు అనగా పొద్దున అల్పాహారం తీసుకునే సమయం. అర్థమైందా పిల్లలు? సోనా ఎన్ని గంటలకు లేస్తుంది? ఇక్కడ చూడండి, చిన్న చెయ్యి ఏ అంకె పైనుంది? 6 పైన మరియు పెద్దది 12 పైన అనగా ఇప్పుడు 6 గంటలవుతుంది. సోనా పొద్దున 6 గంటలకు లేస్తుంది. అయితే సోనా ఎన్ని గంటలకు బస్టాప్ చేరుకుంటుంది? ఇక్కడ చూడండి, పెద్దది 12 పైన మరియు చిన్నది 7 పైన ఉంది. అనగా 7 గంటలకి సోనా బస్టాప్ చేరుకుంటుంది. మరి సోనా బడికి ఎప్పుడు వెళ్తుంది? ఇక్కడ చూడండి, పెద్దది 12 పైన ఉంది మరియు చిన్న చేయి 8 పైన ఉంది. అనగా సోనా బడికి 8 గంటలకు వెళ్తుంది. మరియు స్కూల్లో అల్పాహారం తినడానికి ఏ సమయము? ఇక్కడ చూడండి, 12 దగ్గర పెద్ద చెయ్యి మరియు 10 పైన చిన్న చెయ్యి ఉంది. అనగా ఎంత అవుతుంది? 10 గంటలు. అయితే స్కూల్లో 10 గంటలకు సోనా అల్పాహారం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, సోనాకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అయితే సోనా ఎన్ని గంటలకి డ్రాయింగ్ చేస్తుంది? ఇక్కడ పెద్ద చేయి 12 పైన, చిన్నది 11 పైన ఉంది. అనగా గంటల చేయి ఏ అంకె పైనుంది? 11 పైన. అనగా ఇప్పుడు 11 గంటలు అవుతుంది. అలానే సోనా ఎన్ని గంటలకి భోజనం చేస్తుంది? ఇక్కడ చూడండి, 12 దగ్గర
పెద్ద చేయి ఉంది, అంటే నిమిషపు చేయి. మరి చిన్నదెక్కడుంది? కనిపించటం లేదే. చిన్నది కూడా 12 దగ్గరే ఉంది. పెద్దదాని వెనకాల దాక్కొని ఉంది. అంటే ఇప్పుడెంతవుతుంది? 12. సోనా తన స్నేహితులతో భోజనాన్ని పంచుకొని మధ్యాహ్న భోజనాన్ని ముగించింది. ఇప్పుడు సోనా 2 గంటలకి ఇంటికి వచ్చేసింది. మరియు సోనా 3 గంటలకి 1 గంట సేపు హోంవర్క్ చేసుకుంటుంది. ఆ తర్వాత 4 గంటలకి తన స్నేహితులతో ఆడడానికి వెళ్తుంది. మళ్ళీ 7 గంటలకి రాత్రి భోజనం చేసేసి 9 గంటలకి పళ్ళు తోముకొని పడుకుంటుంది. మీకు తెలుసు, సోనా ఆడుకోవడానికి 4 గంటలకు వెళ్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఎంతవుతుంది టైము? 4 అవుతుందా? లేదు, ఇక్కడ పెద్ద చేయి 12 పైన మరియు చిన్నది 3 పైన ఉంది. అనగా ఇప్పుడు 3 గంటలు అవుతుంది. అయితే ఇది సోనా ఆడుకునే సమయం కాదు. ఇక్కడ చూడండి, ఎంతవుతుంది? 4 గంటలు అవుతుంది. అనగా ఇక్కడ పెద్ద చేయి 12 పైన మరియు చిన్నది 4 పైన ఉంది. కాబట్టి ఇప్పుడు 4 గంటలు అవుతుంది. ఇప్పుడు ఇది సోనా ఆడుకునే సమయం. మీరు అనుకుంటుండొచ్చు, ఇది నిమిషపు చేయి అనగా ఈ పెద్ద చేయి ఎప్పుడు 12 పైనే ఉంటుందా? లేదు, ఉండదు. ఇది కూడా తిరుగుతుంది. కానీ మనం దీని గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.